తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏపీ బీజేపీ ఎంపీలకు 20 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఛాన్స్ దక్కబోతోంది. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ఏపీ నుంచి 2 బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత వెంకయ్యనాయుడు వంటి వారు కేంద్ర మంత్రులైనా ఏపీ నుంచి ఎన్నిక కాలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన 2 బీజేపీ నేతలు ఇక్కడి నుంచి రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రులు అయ్యారు. కానీ 2 దశాబ్దాల తర్వాత ఏపీ నుంచే లోక్సభకు ఎన్నికైన బీజేపీ ఎంపీలు కేంద్రంలో పదవులు పొందబోతున్నారు. వారెవరో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలకు 2 దశాబ్దాల తర్వాత కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించబోతోంది. తాజా ఎన్నికల్లో ఏపీ నుంచి 3 బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి, సీఎం రమేష్ అనకాపల్లి నుంచి, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎన్నికయ్యారు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో 2001 నుంచి 2004 వరకు ఏపీ నుంచి ఎన్నికైన 2 ఎంపీలు ఎస్బీ పీబీకే సత్యనారాయణరావు, సినీ నటుడు కృష్ణరాజు కేంద్రంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పలువురు నేతలు కేంద్రంలో మంత్రులుగా పనిచేసినా నేరుగా రాష్ట్రం నుంచి ఎన్నికైన వారు కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన దాఖలాలు లేవు. నరేంద్ర మోదీ 10 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో నేరుగా ఏపీ నుంచి ఎన్నికైన ఎంపీలు మంత్రులుగా ఎవరూ పనిచేయలేదు. ముప్పవరపు వెంకయ్యనాయుడు మోదీ తొలి కేబినెట్లో 2 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగానే కేంద్ర మంత్రి అయ్యారు. ఎందుకంటే 2014లో మోదీ ప్రధాని అయ్యాక నిర్మలా సీతారామన్ను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి కేబినెట్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. వెంకయ్యనాయుడు పక్క రాష్ట్రం ఎంపీగా కేంద్ర మంత్రి అయ్యారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీలుగా గెలిచి కేంద్రంలో మంత్రులైన వారు లేరనే చెప్పాలి. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఆ అవకాశం దక్కబోతోంది. ఇప్పుడు ఎన్నికైన 3 ఎంపీల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి గతంలో కాంగ్రెస్ ఎంపీగా యూపీఏ మంత్రివర్గంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. యూపీఏ ప్రభుత్వం పడిపోగానే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పురంధేశ్వరి ఏడాది క్రితమే ఏపీ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు. గతంలో మంత్రిగా అనుభవం ఉన్నందున తనకే అవకాశం లభిస్తుందని పురంధేశ్వరి ఆశిస్తున్నారు. పైగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఎంపీలుగా గెలిచిన మరో 2లో సీఎం రమేష్ గతంలో టీడీపీలో ఉంటూ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఏపీలో టీడీపీ ఓడిపోగానే బీజేపీలో చేరారు. ఢిల్లీలో తనకున్న పలుకుబడితో రమేష్ కూడా కేంద్రం బెర్తు కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరి 20 ఏళ్ల తర్వాత ఏపీ నుంచి నేరుగా గెలిచిన నేతలకు దక్కబోతున్న కేంద్ర మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి. పురంధేశ్వరి, సీఎం రమేష్ ఇద్దరు బీజేపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వారు కాదు. సీఎం రమేష్ టీడీపీలో ఎదిగారు. దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి, తర్వాత బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరిలో ఒకరికి లేదంటే ఇద్దరికి కూడా మంత్రి పదవులు లభించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని యథావిధిగా కేంద్ర మంత్రిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. లేదంటే కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించి పార్టీ కోసం వాడుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచారు. దీంతో కేబినెట్లో బెర్తు ఖచ్చితంగా దక్కుతుందనే నమ్మకంతో సంజయ్ ఉన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ కూడా మోదీ గుడ్ లుక్స్లో ఉన్నారు. ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ వస్తుందనే నమ్మకంతో ఈటల రాజేందర్ ఉన్నారు. తెలంగాణ బీజేపీ నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎంపీ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఈసారి మోదీ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కవచ్చని ఆశిస్తున్నారు. కిషన్ రెడ్డిని పార్టీ సేవల కోసం వాడుకుంటే రెడ్డి సామాజిక వర్గం మహిళా కోటాలో జేజమ్మకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు నిజామాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ కూడా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలతో నేరుగా సంబంధాలు ఉన్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. మరి మోదీ ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి 2 రాష్ట్రాలకు చెందిన నేతలు కేంద్ర కేబినెట్లో ఓ వెలుగు వెలగనున్నారు. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు మంచి శకునమే. Please
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.